బాహుబలి ఎఫెక్ట్ హిందీ చిత్రసీమపై బాలీవుడ్ బడా హీరోలపై భారీగానే పడినట్టుంది. అందుకే రాజమౌళి తీసిన చిత్రంపై ఏ బాలీవుడ్ బడా హీరో కూడా స్పందించలేదు. 1000 కోట్ల ఘనత సాధించిందన్న ఒకే ఒక కారణంతో పొడి పొడి మాటలన్నారే తప్ప మనస్ఫూర్తిగా సినిమాను కొనియాడినట్టు ఎక్కడా కనిపించలేదు. ఇక అసలు విషయానికి వస్తే బాహుబలి 2 సినిమాను తలదన్నే సినిమాను చేయాలనుకుంటున్నాడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్. ప్రస్తుతం అతడు ధూమ్ 3 డైరెక్టర్ విజయ్ కృష్ణ డైరెక్షన్ లో థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అందరూ బాహుబలి సినిమా గురించి మాట్లాడుకుంటున్న నేపథ్యంలో దాన్ని మించేటట్టుగా థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ ను తీయాలనుకుంటున్నాడు విజయ్ కృష్ణ. అందుకే 500 కోట్ల భారీ బడ్జెట్ తో మూవీని తెరకెక్కించాలని, పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ రీతిలో ఎక్కువ సీక్వెల్స్ తీయాలన్న ఆలోచనలో ఉన్నాడట. దానికోసం స్క్రిప్ట్ ను చాలా జాగ్రత్తగా సిద్ధం చేస్తున్నట్టు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ బాహుబలిని థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ మించిపోవాలన్న కృతనిశ్చయంతో విజయ్ కృష్ణ పనులు ప్రారంభించినట్టు చెబుతున్నారు. స్క్రిప్ట్ లో ఎలాంటి లోపాలు లేకుండా 1కి 2 సార్లు చెక్ చేసుకుంటున్నారని అంటున్నారు. బాహుబలి హిస్టరీని చెరిపేసి థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ తో సరికొత్త చరిత్ర లిఖించాలని విజయ్ కృష్ణ అండ్ టీం పనిచేస్తోందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి బాహుబలి రికార్డులను థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ బ్రేక్ చేస్తుందో లేదో తెలియదు, కానీ బాలీవుడ్ కు బాహుబలి నిద్ర పట్టకుండా చేస్తోందన్నది మాత్రం నిజమేనని రుజువైంది.